బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. యాసిడ్తో నోరు కడగాల్సి వస్తుంది జాగ్రత్త కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలయ్య. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్లగొండలో మాట్లాడిన మాటలు చూస్తుంటే ప్రజలు ముక్కుమీద వేలు వేసుకునేలా ఉన్నాయారు. మరొకసారి ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి మాట్లాడితే కేటీఆర్ నోరును యాసిడ్ పోసి కడుగుతామన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత మదంతో కేటీఆర్ పిచ్చి ఎక్కి మాట్లాడుతున్నారు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం, ఓవైపు అభివృద్ధి చేస్తుంటే నల్గొండకు వచ్చి అవాకులు చెవాకులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి గురించి, ఎమ్మెల్యేల గురించి నోరు జారీ మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో ప్రాజెక్టులపై సాగునీటిపై సమీక్ష సమావేశాలతో ప్రాజెక్టులను, కాల్వలను ముందుకు తీసుకొని పోతుంటే మంత్రుల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు. మీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ అభివృద్ధి కాలేదన్నారు. మీ 10 ఏళ్ల పాలనలో మీ నాయన, మీ బావ, చెల్లి దోపిడీకి తెలంగాణ నష్టానికి గురైందన్నారు. నల్గొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవన్నారు. నల్లగొండ జిల్లా అన్నం పెట్టే జిల్లాగా మారింది, దాన్ని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ రేవంత్ రెడ్డి అన్నిటినీ సరిదిద్దుకుంటూ పాలన అందిస్తున్నారని అన్నారు. మీవి కమిషన్ దందా, కాళేశ్వరం దందా, లిక్కర్ దందా, మిషన్ భగీరథ స్కామ్, గోర్ల, బర్ల స్కామ్, అన్ని స్కాములను గుర్తు చేసి 1000 ఎలుకలు తీన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయన్నారు. మరొకసారి ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి మాట్లాడితే కేటీఆర్ నోరును యాసిడ్ పోసి కడుగుతామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీ కళ్ళకు కానొస్తలేదని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం. నల్లగొండ మంత్రుల గురించి, నల్లగొండ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. నల్లగొండ అంటే ఇవాళ అన్నం పెట్టే జిల్లాగా తయారైంది. ఇలాంటి చీలించుకోలేక కేటీఆర్ అవాకులు చెవాకులు చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని ఇలా ప్రజాపాలన చేస్తుంటే దందా మీది, లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్. నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుట్లో ముందుంజలో ఉన్నాం. ఇవాళ మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్. మళ్ళొక్కసారి మా మంత్రి గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక విలువ లేవు. మాట్లాడితే నోలుగా వస్తాం. జాగ్రత్త బిడ్డ.